వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. హైదరాబాద్ హయత్ నగర్ సామాన్ నగర్ లో ఉన్న నారాయణ కళాశాల ముందు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. నారాయణ కళాశాల ఇంటర్మీడియట్ హాస్టల్ విద్యార్థులు, కాలనీ మహిళలు రోడ్డుపై వెళ్తున్నప్పుడు, ఇంట్లో బాల్కనీలో ఉన్నప్పుడు పైకి పేపర్ రాకెట్లు విసిరేస్తూ, లేజర్ లైట్లు కొడుతూ బూతు మాటలు తిడుతున్నారని, స్నానం చేసి వచ్చి కిటికీల నుండి టవల్ విప్పి న్యూడ్గా చూడమంటూ కేకలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఉండాలంటే కూడా భయంగా ఉందంటూ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. కాలనీ మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఇంట్లో బాల్కనీలో ఉండి కూడా ఏదైనా పని చేసుకుంటే అసభ్యంగా కామెంట్ చేస్తున్నారని, ఇక్కడ ఉన్న నారాయణ కళాశాల యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు నారాయణ కళాశాల యాజమాన్యం పిల్లలకు చదువు నేర్పించడం లేదు, ఇలా మహిళలతో బూతుగా ప్రవర్తించాలని నేర్పిస్తున్నారని మహిళలు అన్నారు. ఈ కళాశాల ఇక్కడి నుంచి తీసేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ కాలేజ్ ఇంటర్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటామండి మా బిల్డింగ్. మేము కాలేజ్కి అపార్ట్మెంట్లో వచ్చి మేము 2 years అవుతుంది. ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి కూడా మాకు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. బాల్కనీకి రావాలన్నా ప్రాబ్లమే, గేట్ లోపల ఉండాలన్నా ప్రాబ్లమే, పిల్లల్ని ఆడిపించుకోవాలన్నా ప్రాబ్లమే, అసలు గేట్ డోర్ బయటికి రావాలన్నా ప్రతి ఒక్కరు కూడా విండోలో నుంచి చూసి కమెంట్ లేయడము, మా పిల్లలకు స్కూల్కి పంపాలన్నా తీసుకెళ్లేటప్పుడు అదే బాధ మాకు. ఇంట్లోకి వచ్చి పడే వరకు మాకు టెన్షనే ఉంటుంది, వీళ్ళు ఏమంటారో మాటలని. వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదంటే కొంచెం చూసుకుంటే మంచిగా. పేపర్స్ వేయడము, అందులోంచి లేడీస్ పైకి పేపర్స్ వేయడము, రీఫిల్స్ వేయడము, అపార్ట్మెంట్లో వచ్చి పేపర్లు పడతాయి, రాకెట్స్ వేయడము, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడము, వీళ్ళు వచ్చినారని ఫోకస్ చేయడము, ఒకరిని ఫోకస్ చేసి మాట్లాడడము, మనం ఏం చేసి అది రిపీట్ చేసి మళ్ళీ చెప్పడం రిటర్న్. మేము బాల్కనీలో ఉండి వర్క్ చేసుకుంటాం కదండి, ఎవ్రీడే మాకు వర్క్స్ ఉంటాయి కదా, చేసుకో. మా ఇంట్లోనే మాకు ఫ్రీడమ్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. బాల్కనీలో వర్క్ చేసిన ఏ వర్క్ చేసినా ప్రతిదీ రిపీట్ చేసి గట్టిగా మాట్లాడడము, అసలు లేజర్ లైట్స్ కూడా పెట్టి ఫోకస్ చేయడం, చూపించడము. అసలు చాలా పిల్లల్ని కూడా పిలిచి మాట్లాడతారంట. చెప్పినాం పిల్లలకి కూడా మాట్లాడొద్దని చెప్పినాం, అయినా కానీ వాళ్ళు రిపీట్ అదే చేస్తున్నారు. ఇప్పటికీ 2-3 times చెప్పినాం, వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి చదివే ఈ వశిష్ట కాలేజ్ వాళ్ళు కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళే వరకు కూడా సేమ్ అదే కమెంట్ చేస్తూనే ఉంటారు. పిలవడం కానీ, చిన్న లేదు పెద్ద లేదు, ఫ్యామిలీస్ కదండి, మాకు మ్యారేజ్ అయినా వాళ్ళని కూడా కమెంట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అంతే. ఓకే. నా పేరు అంజలి అండి. మేము ఇక్కడ ఈ ఇయర్ రెంట్కి వచ్చాము. మిగతా వాళ్ళంతా 2 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఈ నారాయణ కాలేజ్ జూనియర్ ఇంటర్ కాలేజ్ రెసిడెన్షియల్ ఆపోజిట్లో మా అపార్ట్మెంట్ ఉంటుంది, SDR అపార్ట్మెంట్, సామానగర్ అండి. ఇక్కడ చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు పిల్లలు. లేడీస్ అని ఏజ్ లిమిట్ లేకుండా మాట్లాడుతున్నారండి. వాళ్ళు వచ్చిందే చదువుకోవడానికి, కానీ చదవాల్సింది వదిలేసి మిగతా అన్ని వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం. అసలు మేము బయటికి వెళ్ళడానికి రావడానికి చాలా భయపడుతున్నారు. పిల్లలు కూడా బయట ఆడుకోలేకపోతున్నారు. అసలు మమ్మల్ని చాలా ఇండీసెంట్గా మాట్లాడుతున్నారు. అవన్నీ మేము చెప్పలేము అసలు యాక్చువల్గా. సో వాళ్ళు కొంచెం మేనేజ్మెంట్కి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అసలు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక్కరోజు మేము ఇంతకుముందు ఎప్పుడు ఒక వినాయక చవితి ఆ టైంలోనే ఎప్పుడు మళ్ళీ వచ్చి కూడా చెప్పామండి. అప్పుడు చెప్తే కూడా ఒక్కరోజు కొంచెం కంట్రోల్ చేశారు. ఆ తర్వాత నుంచి ఏ కంట్రోల్ లేదండి. వాళ్ళ మాటలకి కానీ వాళ్ళ పద్ధతికి కానీ ఏది కొంచెం కూడా మేము భరించలేకుండా ఉన్నాం. అసలు ఇక్కడ ఎట్లుంటారండి, రెసిడెన్షియల్ కదా ఇది, అలాగే ఉండాలి కదా. సో కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నగర్ మాది అపార్ట్మెంట్లో ఉంటాం. SDR అపార్ట్మెంట్లో ఉంటాం. కిటికీల దగ్గర చేరి భలే గల్లంతా చేస్తున్నారు పిల్లలు. అసలు పని చేసుకోనివ్వట్లా. ఏంటయ్యా అని ఇక్కడికి వచ్చి అడిగితే ఎవరు వచ్చి సమాధానం ఎవరు, అది తప్పని చెప్పట్లేదు. అసలు రావట్లేదు ఎవరు బయటికి, కాలేజీ వాళ్ళు. ఏంటి ఇప్పుడు 10 సార్లు వచ్చాం వీళ్ళ దగ్గరికి. ఇంకేమంటే మగపిల్లలు ఏదో ఒక రకంగా అని పంపించేస్తున్నారు. పిల్లలు సరే అంతా ఇంటర్ చదివే పిల్లలే వీళ్ళు. నారాయణ కాలేజీ ఇంటర్ హాస్టల్ ఇది. ఏమంటారు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వచ్చి నోటుకు వచ్చిందల్లా వాగుతున్నారు. టవల్స్ ఒంటి మీద స్నానం చేసి కిటికీల దగ్గర నుంచి మాకేమో బాల్కనీలు అయ్యి మేము ఏది చేయాలని తలుపులు వేసుకునే చేసుకుంటున్నాం. వచ్చి 2 సంవత్సరాలు అయింది ఈ కొని. చాలా ఇబ్బంది పెడుతున్నారు పిల్లల్ని. అప్పుడు మాటలతో మాట్లాడి సాగు చేద్దామని వచ్చాం. 10 సార్లు వచ్చినా వాళ్ళు ఎవరు బయటికి రాలి. ఆఫీసర్లు ఇంత దూరం వెళ్ళకుండా చూద్దామనే చూసాం మేము. ఆడవాళ్ళ నానా మాట్లాడటం, పిల్లల్ని అయితే మరీ ఘోరం. పాప వస్తున్నావా అని తప్పట్లో కొట్టడం, అది తప్పనే ఈ పిల్లలు చెప్పాలిగా యాజమాన్యం.
ఆంటీ ఆంటీ అని పిలవటం, ఈ ర్యాకెట్లు అంట, న్యూస్ పేపర్లు చింపి అసలు ఎన్ని ఉంటాయో ఇవాళ లేవు రోడ్డు మీద పేపర్స్. ఇంకా చిన్నపిల్లలు ఆడపిల్లలు లేరు కనుక మాకు కొద్దిగా నయం అయిపోయింది. ఎవరైనా బయట నుంచి వచ్చే పిల్లల్ని కూడా టపట్లు కొట్టి కేకేస్తున్నారు పాప అని. అది తప్పని మేము వచ్చి అడుగుతుంటే ఒక్కళ్ళు వచ్చి యాజమాన్యం వాళ్ళు 10 సార్లు వచ్చాం అపార్ట్మెంట్ కానీ బయటికి ఒక్కళ్ళు రాట్లా. వాళ్ళేమో వాచ్మెన్లు వస్తారు, వాళ్ళు ఎవరు లేరంటున్నారు, తాళాలు వేసుకుంటున్నారు. ఎవరన్నా వచ్చి మాకు సమాధానం చెప్తే అసలు వీడియో వరకు చూడడం కాదు మేము. ఇళ్లలో ఉండాలిగా, కొన్నాంగా. అండి నా పేరు మహేష్. ఇక్కడ సామానగర్ ఎస్డిఆర్ హైట్స్లో ఉంటాము. ఎస్డిఆర్ హైట్స్ ఆపోజిట్లో నారాయణ కాలేజ్ ఉంది. ఈ నారాయణ కాలేజ్ పిల్లలు ఇక్కడ విండోస్ ఉన్నాయండి. విండోస్ నుంచి మా అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ మీద చాలా వల్గర్గా మాట్లాడడము, పేపర్స్తో రాకెట్స్ విసరడము, ఎన్నో రకాలుగా మా ఆడవాళ్ళ మీద మాటల దాడి అండ్ పేపర్లతో దాడి. మా అపార్ట్మెంట్కి వచ్చిన గెస్టులు, మళ్ళీ ట్యూషన్ టీచర్సు ఎవరిని వదలట్లేరు. చిన్న లేదు పెద్ద లేదు, ముసలి వాళ్ళని కూడా అరే నీ గర్ల్ ఫ్రెండ్ పోతుంది అది ఇది అని మాట్లాడడము. మళ్ళీ టవల్స్ తీసి ఆ డ్రాయర్స్ తీసి ఇట్లా విప్పి ఇట్లా తిప్పి అది చేయడము. ఇలాంటివి గత 2 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. ఇది బాక్స్ ఇవ్వడానికి పోవాలంటే మా లేడీస్ చాలా భయపడుతున్నారండి. ఒక గలీజ్గా మాట్లాడుతున్నారని చెప్పి బాక్స్ ఇవ్వడానికి పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము వచ్చిందే ఓన్ హౌస్లు అన్నీ వదిలేసుకొని ఇక్కడ దాకా ఎందుకు వచ్చినాం, స్కూల్ దగ్గర ఉంటుంది, హ్యాపీగా లేడీస్ చూసుకుంటారు పిల్లల్ని అనే ఉద్దేశంతో వస్తే లేడీస్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ లేడీస్కి ఈ మార్నింగ్ టైంలో నైట్ టైంలో ఏ టైం పడితే ఆ టైం నైట్ 12 గంటలకు ఎవడు పడుకోడు. మేము పిల్లల తప్పు అని అనట్లేము, ఆ ఏజ్ అలాంటిది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి మేము ఎక్స్క్యూజ్ చేసుకుంటూనే వస్తున్నాము. ఈ నారాయణ కాలేజీలో ప్రిన్సిపాల్ ఉన్నారా లేదా తెలియదు, ఎవరున్నారా లేదా తెలియదు. ఇప్పటికీ ఒక 10-15 సార్లు వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు కానీ ఎలాంటి మార్పు లేదు. 2 ఇయర్స్ బ్యాక్ ఎలా కామెంట్స్ ఉన్నాయో సేమ్ విధంగా ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు లేరు. ఇప్పుడు వీళ్ళు కొత్త స్టూడెంట్స్ అంటే వీళ్ళు నేర్పిస్తుర్రా, పిల్లలే నేర్చుకుంటుర్రా, యాజమాన్యం పాఠాలు నేర్పిస్తుర్రా, లేకపోతే లేడీస్ మీద ఇలాంటివి చేయమని కామెంట్స్ చేయమని నేర్పిస్తున్నారా? ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఫీజు తీసుకుంటారు. కనీసం వాళ్ళకి సెక్యూరిటీ ఒక ఎంప్లాయీ ఎవరన్నా ఉండాలి. ఓ వార్డెన్ లేడు. ఆ వార్డెన్ ఉంటే కూడా పెళ్లి కాని యువకుడు చిన్న పిల్లగాడు మొన్న మేము వచ్చి అడిగితే వాని ముందరనే వార్డెన్నే తిడుతురు. వార్డెన్నే అంత చిన్న పిల్లగాన్ని పెట్టి మెయింటైన్ చేస్తున్నారండి ఈ నారాయణ కాలేజ్. ఇంత పెద్ద బిల్డింగు, దగ్గర 400-500 మంది స్టూడెంట్స్ ఉన్న కాలేజు. ఇది ఆ చిన్న పిల్లల్ని 2 వార్డెన్లు పెట్టి మెయింటైన్ చేస్తారు. ఆ వార్డెన్లు కూడా తాగి బీర్లు ఈడ పడేస్తారు, ఆ తాగి పండుకుంటారు. వాళ్ళు 11 గంటలకి పోరలు లేజర్ లైట్లు వేయడము, ఆడవాళ్ళ మీద ఆ బాల్కనీలో నిల్చునే పరిస్థితే లేదు అసలు. మరి మేము కాల్ చేయాలన్నా వాళ్ళు కాల్ చేయాలన్నా మరి మీరే న్యాయం చెప్పాలి. మరి కాల్ చేసిపోమంటే మేమన్నా కాల్ చేసిపోతాము. మరి మేము పోతాము ఓకే. మరి మా తర్వాత ఇంకోళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా లేడీసే వస్తారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంతమంది మారుకుంటూ పోవాలి? మరి కాలేజీని మారుస్తారా, మమ్మల్ని మారమంటారా? ఏంది ఈ పరిస్థితి? ఎన్ని రోజులు ఇట్లా? ఇప్పుడు కూడా 3 రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది. ఎవ్వరు వచ్చి మాట్లాడలే. ఆయన ప్రిన్సిపాల్ వాళ్ళ ఇంట్లో కూర్చొని రండి మాట్లాడమంటే ఆయన మాకు బాసా, మేము వాళ్ళ ఇంట్లోకి పోయి మాట్లాడాలా? వాళ్ళకి ఇష్యూ ఉంటే వచ్చి మేము మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. ఇప్పటికి 10 సార్లు కంప్లైంట్ చేయడానికి వచ్చినాము, వాళ్ళు ఇష్యూ సాల్వ్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇష్యూ సాల్వ్ కావాలంటే మా అపార్ట్మెంట్లోకి వచ్చి మాట్లాడాలి. వాళ్ళ దగ్గరికి మేమెందుకు పోతామండి? ఎప్పుడు ఎన్నిసార్లు ఆడవాళ్ళు బయటికి రావాలన్నా వద్దా? ఏంది ఈ పరిస్థితి? పిఎస్లో కంప్లైంట్ చేసామండి. నిన్న నైట్ పిఎస్లో కంప్లైంట్ చేసాము. మొన్న నైట్ కూడా 100కి కాల్ చేసాము. పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు మాట్లాడారు. అందరూ మా కండిషన్ కూడా చూసిరు. అందరు లేడీసు అందరం వచ్చాము, ఒక్కడు కూడా రాలేదు. మేము 9 గంటల నుంచి నైట్ 11-12 గంటల వరకు ఇక్కడనే ఉన్నాము. ఏ యాజమాన్యం రాలేదు, ఎవడు రాలేదు, ఏ ప్రిన్సిపాల్ రాలేదు, ఎవడు రాలేదు. మరి ప్రిన్సిపాల్ ఉన్నారా లేరా? ఈ కాలేజీలో లెక్చరర్స్ అన్న ఉన్నారా లేరా? ఇంకొకటి ఇలాంటివి ఇంకొకసారి అవుతే బిఎన్ రెడ్డి, అస్సినాపూర్ ఎంతమంది మహిళా సంఘాలు ఉన్నారో అంతమంది మహిళా సంఘాలు ఇక్కడికి వస్తారు. వీళ్ళ మీద ఇంకా ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అందరు వస్తారు. ఇంకా పెద్దగా అవుతుంది. ఇది కాలేజ్ని తీయాలి అని మేము కోరుకుంటున్నాం. మేము గత 2 సంవత్సరాల నుంచి చాలాసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా లేడీస్ మీద ఇట్లా కామెంట్ చేయడం, రాకెట్లు వేయడం, లేజర్ లైట్లు వేయడం,
నైట్ టైంలో ఎవరైనా గిట్నే లేట్ నైట్ వచ్చినప్పుడు అదే వాళ్ళు ఇక గలీజ్గా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటే కూడా నేను గతంలో 4 సార్లు మేము కంప్లైంట్ చేసినాం. ఆ ప్రిన్సిపాల్ కూడా ఒకసారి వీళ్ళు ఏంది బాబు అట్లకెళ్ళి బాల్కనీలోకి వెళ్ళి మన వాళ్ళు ఏంది చదువుకున్న పిల్లలు ఎట్లనే అంటే ఏం చేశారని చెప్పి ఆ ఇన్నర్వేర్స్ తీసి ఇట్లా ఇసిరేయడం, ఇదే విషయం వచ్చి మేము ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే ఆయన మేము చేస్తాం సార్, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిండు. ఆయన చేతులు దులుపుకోండి. మొన్న నైట్ ఇష్యూ సీరియస్ అయింది. మేము 12 వరకు వెయిట్ చేసినాం. ఒక్క యాజమాన్యం లేదు. ఇంతమంది 450 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక్కొక్కరికి 2 లక్షల ఫీజు తీసుకుంటున్నారు. 2 ఉన్నారు ఆడ వార్డెన్లు, అది కూడా వీడియోస్ ఉన్నాయి, తీసి పెట్టాం. రెస్పాన్స్ లేదు, ఇంతవరకు రెస్పాండ్ లేదు. మేము ఉండాలా వద్దా? ఒక్కొక్కరిని ఇంత కష్టపడి 2 లక్షలు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు జాయిన్ చేస్తే యాజమాన్యం నేర్పించేది ఇదే నా నారాయణ కాలేజ్ చేసే పద్ధతి. సో మేమేమంటే ఈ దీన్ని రద్దు చేయాలి. ఫస్ట్ ఈడికెళ్ళి ఈ నారాయణ కాలేజ్ యాజమాన్యం తీసేసేయాలి. చదువుకుంటా అంటే మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. పిల్లలు మాకు పిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళు నేర్పించారు కదా, పిల్లలు కాదు. ఫస్ట్ తప్పు యాజమాన్యాన్ని. యాజమాన్యం కరెక్ట్ ఉంటే పిల్లలలో సెట్ కాదు. ఇంతవరకు ఇన్నిసార్లు 2 సంవత్సరాలు మాకేమైనా పగనా వీళ్ళేమైనా మాకు కక్షనా? అసలు ఆ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ఎవడు అసలు ఇంతవరకు మీరు అడగండి, లోపలికి వెళ్ళండి. నైట్ ఒకసారి సీసీ కెమెరాలు ఏమనండి, ఎంతమంది వార్డెన్లు ఉంటారు, ఎంతమంది ఏం చేస్తున్నారని ఒకసారి చూడండి. మేమేం పనిలేకైతే రాలే కదా. మాకు చిన్న పిల్లలు సార్, వేరే పిల్లలు మా పిల్లలతో ఆడుకోవడానికి కోసం వాళ్ళ మీద రాకెట్ వేయడం, పేర్లు రాసి ఇసిరేయడం, వాళ్ళ బొమ్మలు వేసి ఆ కిటికీల పక్కన స్టిక్ చేయడం, ఇదేనా అండి యాజమాన్యం నేర్పించేది? యాజమాన్యానికి ఇంత రెస్పెక్ట్ లేదా? జనాల మీద ఆడవాళ్ళ మీద గౌరవం లేదా? వాష్రూమ్లోకి వెళ్ళి చేసి కామెంట్ చేయడం, ఇదేనా చేసేది యాజమాన్యం? పిల్లలకు నేర్పించాల్సింది ఏంది? వాళ్ళు ఇంకా అసలు పిలిపించి అడగండి సార్, పలానా పర్టికులర్ రూమ్ నెంబర్కి వెళ్ళి కామెంట్స్ వస్తున్నాయని చెప్పినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు ఇంతవరకు. వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? యాజమాన్యం చేసేది ఇదేనా? ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని మేము మా కాలనీ తరఫున మేము కోరుకుంటున్నాం సార్.